జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని పంచాయత్ రమ్మనండి ఇక్కడికి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే. పంతం నానాజీ అనేటటువంటి జనసేన ఎమ్మెల్యే ఈవీఎంల ద్వారా అడ్డదారిలో ఎమ్మెల్యేలు అయిపోతే ఎలా పడితే అలా మాట్లాడతారంటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా కొడక అని మాట్లాడటం. వాడు వీడు అసలు నువ్వే ఓడవి, నీ బతికి అంత ఎవడవరా నువ్వు అసలు. జగన్మోహన్ రెడ్డి గారికి కాలి గోటికి సరిపో. అయినా మీ బతుకులకి, మీ జనసేనలకు బతుకులకి కొద్దిగా సిగ్గు సరే ఏమన్నా పెట్టారో దేవుడు. అలగా పార్టీ మీరంతా అలగా వాళ్ళు అని చెప్పి ఇదే బాలకృష్ణ అంటే టీడీపీకి బాలకృష్ణకి వెళ్ళి వాళ్ళ బూట్లు దుడుతూ ఉంటారు. అది మీ బతుకు. సంకర జాతి యదవులని మిమ్మల్ని తిట్టాడు ఇదే బాలకృష్ణ. అయినా సిగ్గు లేకుండా వాళ్ళ సంఖలో దూరి వాళ్ళకి బానిసత్వం చేసేటటువంటి బతుకు మీది. నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతావు నువ్వు. మీ జనసేన వాళ్ళని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే సిగ్గు లేకుండా కొట్టించుకుంటున్న బతుకులు మీ. వాళ్ళు 10, 12 సీట్లు ముష్టి అయితే ఆ ముష్టి తీసుకొని ఆ ముష్టి ద్వారా కూడా మీరు గెలవాల. ఈవీఎంల ద్వారా గెలిచారు. గెలిచి ఈరోజు పిచ్చ పిచ్చ వాగుడు వాగుతా ఉన్నారు. అయినా మీ పార్టీలో ఎమ్మెల్యేలంతా ఇలా లేఖీగానే ఉంటారా? ఒకడేమో అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించాడు. నువ్వేమో దళిత డాక్టర్ను కొట్టావు. బతుక్కి పార్టీ పెట్టిన 3వ ఎలక్షన్ కానీ మీ నాయకుడు ఎమ్మెల్యే కాల. ఇప్పటికైనా ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆడాళ్ళ చేతుల్లో దెబ్బలు తినకుండా ఉంటావు పంతం నానాజీ. లేదంటే ఆడాళ్ళు వచ్చి ఉరికిచ్చి తంతారు. అక్కడ దాకా తెచ్చుకో మాకు.